ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడ మహిమగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, అయా ప్రభా, మరి యొక్క టీవీ మరియు ఈ క్యాసెట్ ప్రభా చూస్తున్న వింటున్న ప్రేక్షకుల్ని, వాళ్ళ కుటుంబాలను దీవించండి తండ్రి. అయా మరి అలాగే ప్రభా, నన్ను నా కుటుంబాన్ని ఇంతవరకు ప్రభా మీ ప్రేమలో మీ కృపలో వర్ధిల్ల చేస్తూ మీ కాపుదల్లో కాచి కాపాడుతున్న విధానానికే మీకు వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి. యెహోవా తండ్రి మీకే స్తుతులు తండ్రి. యేసు ప్రభా మీకే మహిమ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీకే ఘనత తండ్రి. త్రియేక తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నావయ్యా. అయా మరి ప్రభా, ముఖ్యంగా తండ్రి, అయా మరి గడిచిన 8 సంవత్సరాల క్రితం తండ్రి, అయా మరి యొక్క భయంకరమైన ఆ యొక్క మరణకరమైన రోడ్డు యాక్సిడెంట్ నుండి ప్రభా, అయా నన్ను బ్రతికిచ్చి నన్ను రక్షించి నా యొక్క కుటుంబాన్ని ప్రభా నిలబెట్టి, అయా మరి మీకు సజీవ సాక్ష్యంగా నిలబెట్టిన విధానానికే మీకు వెళ్ళలేని స్తోత్రాలు. అయా మరి మా పట్ల, నా పట్ల, నా కుటుంబం పట్ల చేసిన మేలులను ఉపకారాలు అయా మరి మీకు ఏమి చెల్లించాలి తండ్రి. అయా దావీదు మహారాజు ఆయన పట్ల చేసిన మేలు ఉపకారాలను ప్రభా, అయా ప్రజల్లో ప్రచారము చేయటానికి జ్ఞానాన్ని దయచేయమంటున్నారంటే, అలాంటి కృపను అలాంటి జ్ఞానాన్ని నాకు కూడా దయచేయండి. అయా మీరు నన్ను భయంకరమైన మరణకరమైన ఆ యొక్క యాక్సిడెంట్ నుండి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభా, అయా మరి యొక్క సాక్ష్యాన్ని ప్రభా, నేను నా కుటుంబమే కాకుండా ప్రభా ప్రతి యొక్క మరి చోటగడ ప్రభా, ప్రతి చోట మీ యొక్క సాక్షిగా నిలబడేటట్టుగా ప్రభా సీడీ రూపంగా చేసేందుకు ప్రభా యొక్క అవకాశాన్ని నాకు దయచేసేందుకు మీకు వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీరే అధ్యక్షత వహించి నడిపించమని త్వరలో రాన్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం గెడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు, వందనములు. నా పేరు రమేష్ బాబు. పోలీసు వ్యవస్థలో డిఐజీగా పనిచేస్తున్నాను. నా యొక్క జన్మస్థలము ఓల్డ్ గుంటూరు డిస్టిక్. నా యొక్క తల్లిదండ్రులు శ్రీ చిలువూరి నాగభూషణ్ గారు మరియు శ్రీమతి దీనాగ్రేస్ గారు. మాది మధ్యతరగతి కుటుంబము, పెద్ద కుటుంబం కూడా. మా యొక్క తల్లిదండ్రులకు మేము 10 మంది సంతానము. ఈ యొక్క 10 మంది సంతానములో నేను 4వ సంతానాన్ని. నా యొక్క స్కూల్ స్టడీస్ యాదవ్ కమిటీ స్కూల్లో, అలాగే కాలేజీ స్టడీస్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ పూర్తి చేయటమైంది. నా యొక్క డిగ్రీ అనంతరము శ్రీ గోవతోటి జోసెఫ్ గారి కుమారి హేమలత గారితో నాకు వివాహం జరిగింది. మరి వివాహమైన అనంతరము ఉద్యోగము లేక కొంతకాలం మేము బాధపడ్డాము. ఏది ఏమైనా కానీ నా యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, అలాగే నా యొక్క సతీమణి హేమలత గారి యొక్క ప్రార్థన, అనేకమైన రాత్రులు కూడా కన్నీటితో ప్రార్థన చేశారు. వారి యొక్క ప్రార్థన ఫలితంగా మహిమగల జీవాధిపతి యేసయ్య 1977లో పోలీసు వ్యవస్థలో నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలో మహిమగల జీవాధిపతి యేసయ్య నన్ను, నా యొక్క సతీమణిని దీవించి 3 కుమారులు, 1 కుమార్తెను ప్రసాదించారు. ఆ తర్వాత నేను గ్రేహౌండ్స్ లో డిప్యూటేషన్కి వెళ్ళాను. గ్రేహౌండ్స్ లో డ్యూటీ చేస్తున్న సమయంలో హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్ళాను. అక్కడ మా యొక్క ఫోర్స్ ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోమని చెప్పడానికి వెళ్ళటం జరిగింది. అక్కడున్న ఫోర్స్ కి డ్యూటీ విధుల గురించి, ప్రికాషన్స్ గురించి చెప్పి తిరిగి వచ్చే సమయంలో మా యొక్క డ్రైవర్ కి అనుకోని రీతిగా అకస్మాత్తుగా కళ్ళు తిరుగుతూ వామిటింగ్స్ అవుతున్నాయి. సార్ నాకేమీ బాగాలేదు అని చెప్పగానే వెంటనే వెహికల్ ని రోడ్డు ప్రక్కన ఆపేసి అతనితో నేను చెప్పాను, నువ్వు రెస్ట్ తీసుకోయా, నాకు కూడా డ్రైవింగ్ వచ్చు. ఖమ్మం నుండి సూర్యాపేట వెళ్లే వారికి ఒక 1 అవర్ అన్న టైం పడుతుంది కనుక ఇక 1 అవర్ కూడా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు, అప్పటి వరకు నేను డ్రైవింగ్ చేస్తానని చెప్పాను. ఎప్పుడైతే నేను అతని దగ్గర వెహికల్ తీసుకొనేసి నేను నడిపిస్తున్నానో నాకు కూడా మరి అనుకోని రీతిగా ఒకలాంటి ఏదో మరణ కూపంలోకి వెళ్తున్నట్టుగా, భయంకరమైన ప్రమాదం సంభవిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను అనుకున్న రీతిగానే కొంత దూరం వెళ్లే వరకే మరి భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఆ యొక్క యాక్సిడెంట్ కూడా మరి ఏ విధంగా జరిగిందో కూడా నేను ఊహించలేకపోయాను. ఎప్పుడైతే ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిందో నాకు స్పృహ పోయింది.
కోమాలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అక్కడ ప్రజలు చెప్పారు, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత వెహికల్ పై నుండి కింద పడిపోయేసి రోల్ అవ్వకుండా ఒక చెట్టుకు కొట్టుకుందనేసి అక్కడ ప్రజలు చెప్పారు. అక్కడ ప్రజలు వచ్చిన తర్వాత చూసిన తర్వాత లోపల ఒక మాంసపు ముద్దలాగా ఆ యొక్క స్టీరింగ్ దగ్గర నేను పడున్నాను. స్పృహత లేదు. అదే వెహికల్లో నాతో పాటు డ్రైవరు, 4 వ్యక్తులు కూడా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి మాత్రము మైనర్ ఇంజరీస్ అయినాయి. ఎప్పుడైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది, అక్కడున్న ప్రజలు వెంటనే మమ్మల్ని మొట్టమొదటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వసతులు సరిగా లేనందున అక్కడ నుండి మళ్ళీ సూపర్ స్పెషల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సూపర్ స్పెషల్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఆ యొక్క ప్రథమ చికిత్స చేస్తున్నప్పుడు నాకు అప్పుడు మెలకువ వచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో నేను కోమాలో ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం లాగా కనపడింది. ఆ యొక్క మహిమగల దేవుడు యేసయ్య కల్వరిగిరిలో సిలువ మానుపై 3 మేకుల మధ్య మరి రక్తపు మడుగులో వేలాడుతూ, మరి నేను కూడా అదే సమయంలో భయంకరమైన మరణకరమైన యాక్సిడెంట్లో మరణపు శయ్యపై మరణపు అంచులలో రక్తపు ముద్దలాగా మరి రక్తపు మడుగులో ఉన్న నాకు యేసయ్య రక్తపు మడుగులో సిలువపై వేలాడుతూ నాకు దర్శనము దీనంగా చూస్తూ నాకు కనపడుతున్నాడు. ఆ సమయంలో నా యొక్క భార్య, నా యొక్క పిల్లలు ప్రతి ఒక్కరు కూడా నాకు గుర్తుకొస్తున్నారు. అంతేకాకుండా నా యొక్క పాపాలు, దేవునికి విరుద్ధంగా చేసిన యొక్క నా పాపాలు కూడా, ప్రతి ఒక్క పాపం కూడా నాకు గుర్తుకొస్తా ఉంది. ఇక నేను అనుకున్నాను, ఈ లోకానికి నుండి కూడా నేను దూరం అయిపోతాను, నా భార్యకి కూడా, నా పిల్లలకి దూరం అయిపోతాననేసి, నేను బ్రతుకుతాననేసి ఏ మాత్రం కూడా నాకు ఆశ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొద్ద నేను నిర్ధారణ తీసుకున్నాను. అయ్యా, ఈ యొక్క భయంకరమైన ప్రమాదం నుండి నన్ను కాపాడినట్టయితే, నన్ను బ్రతికించినట్టయితే, నేను నా కుటుంబము ఈ లోకంలో ఉన్నంత వరకు మీకు సాక్షిగా ఉంటానయ్యా అనేసి నేను వాగ్దానం చేయటమైంది. ఆ యొక్క మహిమగల దేవుని యొక్క గాయం గల హస్తము ఎప్పుడైతే నన్ను తాకిందో వెంటనే నాకు స్పృహ వచ్చింది. స్పృహ వచ్చినప్పుడు నేను చూడగానే హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో నాకు చికిత్స చేస్తున్నారు. అప్పుడు అడుగుతున్నాను, అయ్యా నాకు ఏమైందని అడుగుతున్నాను. మరి అది సివియర్ సమ్మరు, బాగా ఎండాకాలము, ముఖమంతా గాయాలు అయిపోయినాయి, ముఖం నిండా సీసా పెంకులు గుచ్చుకున్నాయి, చెయ్యి అంతా గాయం అయిపోయింది, రక్తం గారుతుంది, కడుపులోనైతే బాగా గాయం నొప్పి వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా ఏం జరిగింది అనేసి నేను అడుగుతున్నాను హాస్పిటల్. ఈ లోపల ఆ యొక్క మెడికల్ ఆఫీసర్ ఎస్పీ గారితో కూడా చెప్పడం అయింది. ఆ యొక్క ఖమ్మం ఎస్పీ గారు అదే సమయంలో వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. అయ్యా, ఈయన గారికి మరి కడుపుల్లో బాగా నొప్పి అంటున్నాడు, మరి లోపల ఏమన్నా సున్నితమైన భాగాలు ఏమన్నా దెబ్బతిన్నాయేమో, ఏది ఏమైనా కానీ మేమైతే ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ చేస్తాము, ఇన్ని వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్ళాలి, లేదంటే ప్రాణానికి ముప్పు వస్తుందనేసి ఆ యొక్క మెడికల్ ఆఫీసరు ఎస్పీ గారితో చెప్పడం. వెంటనే ఎస్పీ గారు, అట్లయితే ఒక అంబులెన్స్ ఒకటి అరేంజ్ చేయండి డాక్టర్ గారు. డాక్టర్ గారిని కూడా ఒకరిని ప్రొవైడ్ చేసినట్టయితే మధ్యలో ఏదైనా అవంతరాలు వచ్చినా కూడా డాక్టర్ గారు ఉంటారనేసి మరి ఎస్పీ గారు డాక్టర్ గారితో చెప్పారు. వెంటనే నన్ను అంబులెన్స్లో సెలైన్ ఇచ్చేసి డాక్టర్ గారు కూడా నాతో పాటు ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కడుపు ఉబ్బుతుంది. డాక్టర్ గారు చూసేసి ఆయన గారికి కూడా ఒక అనుమానం వస్తుంది. ఎప్పుడైతే మేము సూర్యాపేట వెళ్ళిన తర్వాత సూర్యాపేటలో వెహికల్ ఆపేసి డాక్టర్ గారు మెడికల్ షాప్కి వెళ్ళేసి ఇంజెక్షన్ తీసుకురావడానికి వెళ్ళారు. ఈ లోపల ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందనేసి మా యొక్క సిబ్బంది, మా యొక్క ఆఫీసర్స్ కూడా వెహికల్స్ వేసుకొని వచ్చారు. ఎక్కడైతే నా యొక్క వెహికల్ ఆగిందో అక్కడే వచ్చి ఆగారు వాళ్ళు. వాళ్ళతో డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ వేసిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది, కడుపేమో ఉబ్బుతుంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం అవుతుందనేసి ఆ యొక్క డాక్టర్ గారు మా యొక్క ఆఫీసర్స్తో చెప్పారు. వెంటనే అక్కడ నుండి మరి హైదరాబాద్ బయలుదేరాము. మరి ఈ లోపల మరి మా యొక్క నా భార్య, పిల్లలు కూడా హాస్పిటల్కు రావడం జరిగింది. వాళ్ళు ఎంతగానో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడే నేను చెప్పాను అక్కడ ఉన్న వాళ్ళతో, అయ్యా ఈ యొక్క
విషయము ఇంట్లో చెప్పొద్దు, చెప్పినట్టయితే నా యొక్క భార్య పరిస్థితి భయంకరంగా ఉంటది, ఎందుకంటే మాది ఎంతో ప్రేమ కలిగిన కుటుంబము, అట్లాగే నా యొక్క భార్య పిల్లలు తట్టుకోలేరు, నా భార్య అయితే చనిపోతుంది అనేసి నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను. కానీ అప్పటికే ప్రతి ఒక్క టీవీ ఛానల్లో కూడా ఈ యొక్క న్యూస్ వచ్చేసింది. నా యొక్క భార్య పిల్లలకి ఈ విషయం తెలిసేసి ఎంతగానో భయంకరమైన దుఃఖ సాగరంలో బాధపడుతూ నిమ్స్కొచ్చేసారు. అలాగే నా యొక్క గ్రే హౌండ్స్ లో పనిచేస్తున్న ఆఫీసర్స్, సిబ్బంది, మరి ఆ టైంలో యొక్క గ్రే హౌండ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనురాగ్ శర్మ గారు ఐజీగా ఉన్నారు. ఆయన గారు ఎంతగానో బాధపడేసి ఆయన గారు మిగతా ఆఫీసర్స్ కూడా నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే నేను అక్కడ నిమ్స్కు రీచ్ అయ్యానో వెంటనే ఆపరేషన్ థియేటర్కి నన్ను తీసుకెళ్లారు. అక్కడ సూర్యనారాయణ రాజు గారు అని సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఆయన సిబ్బంది. నేను తీసుకెళ్లిన వెంటనే అన్ని పరీక్షలు చేసిన తర్వాత వెంటనే ఆపరేషన్ చేయాలనేసి డాక్టర్ గారు చెప్పారు. నా యొక్క భార్య దగ్గరకు వచ్చేసి, అమ్మా మరి మీరు పర్మిషన్ ఇస్తే వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పినప్పుడు నా భార్య ఆమె ఏడుస్తా స్పృహ తప్పిపోయింది. వెంటనే డాక్టర్స్ వచ్చేసి నాకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మరి ఆపరేషన్ చేసిన ఈ యొక్క పై నుండి కూడా కింద వరకు కూడా కట్ చేసి చూసినప్పుడు ఆ యొక్క పొట్టను ఓపెన్ చేసినప్పుడు చిన్న పేగు బాగా గాయం అయిపోయింది. 2.5 అడుగుల వరకు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. దానికి ఏమీ ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు లేకున్న పరిస్థితులు అట్లాగే ఇదైపోయింది. వెంటనే వాళ్ళు ఆ యొక్క చిన్న పేగుని 2.5 అడుగులు కట్ చేశారు. అలాగే పెద్ద పేగు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. 1.5 అడుగు వరకు కూడా పెద్ద పేగు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. దాన్ని కూడా ఏమీ ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో 1.5 అడుగు పెద్ద పేగు కూడా కట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఆలోచిస్తున్నారు. చిన్న పేగు పెద్ద పేగు కట్ చేసిన తర్వాత మరి డాక్టర్లు ఆలోచిస్తున్నారు, ఈయన పోలీస్ ఆఫీసర్ కదా, మరి ఈ యొక్క ఆపరేషన్ జరిగినప్పుడు లెఫ్ట్ సైడ్ అవుట్లెట్ పెట్టేస్తారట. లోపల ఉన్న చెడు పదార్థము ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క బ్యాగ్లోకి ఇది అవుతుంది. కానీ ఆ యొక్క బ్యాగ్ అవుట్లెట్ పెట్టినప్పుడు యూనిఫామ్ వేసుకోవడానికి వీల్లేదు, బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. మరి డాక్టర్స్ అన్నారు, మరి పోలీస్ ఆఫీసర్ కదా, మరి ఇక అవుట్లెట్ పెడితే ప్రాబ్లం అవుతుంది అనేసి మళ్ళా వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగానే ఆపరేషన్ చేద్దాము, ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అవ్వబోతే మరలా మరి ఓపెన్ చేసేసి మళ్ళీ అవుట్లెట్ పెడదామనేసి డాక్టర్లు అనుకున్నారు. మరి మామూలు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 3 దినాలు అబ్జర్వేషన్లో పెట్టారు. మొట్టమొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు. మరి ఎప్పుడైతే 3వ రోజు వాళ్ళు చూశారో ఆపరేషన్ అవ్వకముందు చిన్న పేగు పెద్ద పేగు ఏ విధంగా అయితే మూమెంట్ చేస్తున్నా అదే విధంగా మూమెంట్ చేస్తున్నాయి. వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయి ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఒక బ్లూ స్టార్ ఆపరేషన్ ఏ విధంగా సక్సెస్ అయితే ఆఫీసర్స్ ఎంత ఇదవుతారు అదే విధంగా డాక్టర్స్ కూడా మరి ఎంతగానో సంతోషపడుతూ గర్వపడ్డారు ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని. నేనైతే మరి మహిమగల జీవాధిపతిని యేసయ్య ఈ యొక్క డాక్టర్స్ లో ఉండి ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ చేశారని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ యొక్క మరణకరమైన భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్ నుండి నన్ను బ్రతికించిన యేసయ్య ఈ యొక్క ఆపరేషన్ ఆయనకి అసాధ్యం కాదనేసి నేను అనుకున్నాను. దేవుని బిడ్డలారా, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. తర్వాత డాక్టర్స్ అన్నారు, అయ్యా మరి మీకు జరిగిన ఆపరేషన్ మామూలు ఆపరేషన్ కాదు, మేజర్ ఆపరేషన్. ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఆపరేషన్ జరిగిన వాళ్ళకి నెంబర్ 1 60% బ్రతకరట, ఓన్లీ 40% బ్రతుకుతారట. ఎందుకంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అవుద్ది, ఎక్కడైతే సెప్టిక్ అవుద్దో అక్కడే ఈ యొక్క ఆపరేషన్ జరిగింది కనుక 60% బ్రతకరట. రెండోది వచ్చేసి మరి ఆపరేషన్ అవ్వకముందు ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నామో ఆ విధంగా ఇప్పుడు భోజనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే చిన్న పేగు 2.5 అడుగులు తీశారు, పెద్ద పేగు 1.5 అడుగు తీశారు. వాటి పొడవు తగ్గిపోయింది కనుక భోజనం కొద్దిగానే తీసుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఏదన్నా సమస్య రేజ్ అవ్వచ్చు అని చెప్పారు. 4వది వచ్చేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కనుక మీరు ఇంతకు ముందులాగా ఆపరేషన్ అవ్వక ముందులాగా మరి దూకటం కానీ పరిగెత్తడం కానీ ఎక్సర్సైజ్ చేయటం కానీ అలాంటివి ఏమి కూడా చేయడానికి వీల్లేదు అని డాక్టర్స్ చెప్పారు. అయినప్పటికీ నేను భయపడలేదు. ఎందుకంటే నన్ను బ్రతికిచ్చిన సర్వసృష్టికర్త యేసుక్రీస్తు వారు ఆయన నా యందు ఉన్నాడనేసి ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను కనుక నేను భయపడలేదు. మరి 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి
పరీక్ష కోసం వెళ్ళినప్పుడు డాక్టర్తో చెప్పాను, డాక్టర్ మరి ఇదంతా ఫ్యాట్ వచ్చేస్తుంది, మరి ఏమన్నా మీరు పర్మిషన్ ఇస్తే అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేసుకుంటారంటే డాక్టర్ గారు అన్నారు, సార్ మీరు ఏమనుకుంటున్నారు, మీకు అయింది మేజర్ ఆపరేషను, ఎలాంటి కూడా మీరు ఎక్సర్సైజ్ కానీ పరిగెత్తడానికి వీల్లేదు. ఒకవేళ మీరు అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఆ యొక్క కడుపు మీద ఉన్న వాలు చాలా బలహీనంగా ఉంటుంది, ఎందుకంటే ఆపరేషన్ జరగనంత వరకు కూడా ఆ వాల్స్ చాలా గట్టిగా ఉంటాయి, ఆపరేషన్ అయిన తర్వాత ఆ వాల్స్ చాలా వీక్గా ఉంటాయి, ఎలాంటి ఒత్తిడి కానీ ఆ పొట్ట మీద పడినప్పుడు చాలా ప్రమాదము, బ్లాస్ట్ అయిపోతుందని చెప్పి. అయినప్పటికీ కూడా నేను భయపడలేదు, మామూలుగానే ప్రతినిత్యము ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, మరి పరిగెడతా ఉన్నాను, కానీ ఎలాంటి మరి సమస్య రాలేదు. మరి డాక్టర్స్ అన్నట్టుగానే 60% బ్రతకనున్నాను, నేను బ్రతికాను. 8 సంవత్సరాలు అవుతుంది యాక్సిడెంట్ అయ్యి, ఎలాంటి సమస్య లేదు. అలాగే డాక్టర్స్ ఏమంటున్నారంటే, అయ్యా కొద్దిగా భోంచేయాలి, ఆపరేషన్ అవ్వకముందు ఏ విధంగా తిన్నారో అలాగే తినడానికి వీల్లేదు, కానీ నేను ఆపరేషన్ అవ్వకముందు ఏ విధంగా భోంచేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు కూడా భోంచేస్తున్నాను, ఎలాంటి సమస్య లేదు నాకు. డాక్టర్స్ ఏమన్నారంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఏదైనా సమస్య రావచ్చు అన్నారు, కానీ ఎలాంటి సమస్య కూడా లేదు. 4వది వచ్చేసి డాక్టర్స్ అన్నారు, అయా మీకు జరిగినది మేజర్ ఆపరేషను, మీరు ఇంతకు ముందులాగా దూకటం కానీ పరిగెత్తడం కానీ ఎక్సర్సైజ్ చేయటం కానీ చేయటానికి వీల్లేదన్నారు. కానీ మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక కానిస్టేబుల్ సెలక్షన్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, ఏదైనా సెలక్షన్స్కి 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఎవరు యవ్వనస్తులైన వాళ్ళు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు, ఎలాంటి సమస్య లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు పరిగెత్తాలి. కానీ ఈ రోజుల్లో 5 కిలోమీటర్లు 15 నిమిషాల్లో రాలేకపోతున్నారు. కానీ నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు, నాకు 3 కుమారులు, 1 కుమార్తె, అంతేకాకుండా మరి 7 గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారు. అంటే నేను గ్రాండ్ ఫాదర్ని, తాతను అనమాట. కనుక ఈ యొక్క ముసలివాణ్ణి, నా యొక్క చిన్న పేగు 2.5 అడుగు తీసారు, పెద్ద పేగు 1.5 అడుగు తీసేది కనుక నాకు అంగవైకల్యం గలవాడిని. ఈ యొక్క ముసలివాడిని, అంగవైకల్యం గలవాడిని, 58 సంవత్సరాలు. మరి ఆపరేషన్ అవ్వకముందు నేను 10 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని, ఆపరేషన్ అయిన తర్వాత 20 కిలోమీటర్లు పరిగెత్తాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ పరిగెత్తకూడదు, దూకకూడదు అన్నారు. ఇంత మేజర్ ఆపరేషన్ అయినా కానీ ఒక యవ్వనస్తులైన మరి యవ్వన దశలో ఉన్న వాళ్ళు 5 కిలోమీటర్లు పరిగెత్తలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ యొక్క మహిమ గల జీవాధిపతిన అద్భుతకారి అయిన యేసయ్య నన్ను ఈ యొక్క ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఎలాంటి సమస్య లేకుండా 20 కిలోమీటర్లు పరిగెత్తానంటే నాకు ఎలాంటి సమస్య 100%లో ఒక సమస్య కూడా లేదనేసి నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు 58 సంవత్సరాలు, రేపు జూన్ 30న నేను రిటైర్డ్ అయిపోతున్నాను. ఇప్పుడు కూడా ఎలాంటి సమస్య లేదు. ప్రతి నిత్యం కూడా సాయంత్రం మార్నింగ్ సమయాన్ని బట్టి మరి వాకింగ్ కాదు పరిగెడతా ఉంటాను. 400 మీటర్స్ ట్రాక్ 10 రౌండ్స్ దాకా పరిగెడతాను. అలాగే సాయంత్రం టెన్నిస్ కూడా ఆడుతూ ఉంటాను. నాకు ఎలాంటి అరికాలు నుండి నడినెత్తి వరకు కూడా ఎలాంటి సమస్య లేదు. ఈ యొక్క సమస్త మహిమ ఘనత ప్రభావం అంతా మహిమ గల జీవాధిపతి యేసయ్యకే. ప్రభునందు ప్రియులారా అంటున్నారా అంటే మీరు ఆశ్చర్యపడవచ్చు, అరే ఏమి ఇతను డిఐజీ అని అనుకోవచ్చు. ప్రభునందు ప్రియులారా అంటే మనమంతా కూడా, నువ్వు నేను, ప్రపంచంలో మానవ జన్మెత్తిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క స్వరూపము. దేవుని యొక్క స్వరూపములో మనం జన్మ తీసుకున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అనేకమైన ప్రాణకోటులు జన్మ తీసుకున్నాయి, కానీ మానవ జన్మ మాత్రము దేవుని యొక్క స్వరూపములో ఉద్భవించిన వ్యక్తి. అందుకనే మిమ్మల్ని ప్రభునందు ప్రియులారా అని సంబోధిస్తున్నారు. అలాగే ఈ యొక్క పోలీసు వ్యవస్థలో మరి పనిచేస్తున్న మమ్మల్ని సమాజంలో అనుకోవచ్చు. పోలీసు డిపార్ట్మెంట్లో పోలీసులు ఆ యొక్క కరుడు గట్టిన హృదయం గల వాళ్ళు, రాక్షస మనస్సు గల వాళ్ళు అనుకోవచ్చు. మాకు కూడా మనసు ఉంది, మాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మేము కూడా సమాజములో మనసున్న మనుషులము. మాకు కూడా ఒక నమ్మకం ఉంది. ఆ యొక్క నమ్మకాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాము. భారతదేశంలో మనం చూసినట్టయితే ఈ యొక్క భారతదేశంలో అనేకమైన కులాలు, మతాలు కలిగిన సమైక్యము గల యొక్క
సాంప్రదాయం గల భారతదేశము. అందుకనే భారత రాజ్యాంగములో భారతదేశంలో నివసిస్తున్న ఏ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు నమ్మిన నమ్మకాన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే నేను నమ్మిన నా యొక్క నమ్మకము మహిమగల జీవాధిపతి యేసయ్య. ఆయన ప్రేమించబోయినా, ఆయన జ్ఞాపకం చేసుకోబోయినా కూడా మహిమగల దేవుడు మంచి భార్యనిచ్చాడు, 3 కుమారులనిచ్చాడు, 1 కుమార్తెనిచ్చాడు, 7 గ్రాండ్ చిల్డ్రన్స్ ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుండి కూడా మరి ఈ రోజు డిఐజీ అయ్యానంటే ఆ యొక్క మహిమగల జీవాధిపతి యేసయ్య కృప వల్లే నేను డిఐజీ అయ్యాను. అంతేగాని నా యొక్క చదువు వల్ల, నా యొక్క తెలివితేటల వల్ల నేను అవ్వలేదనేసి నేను సభాముఖంగా మీ అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈ రోజు నేను డిఐజీ అంటే ఆ యొక్క మహిమ గల జీవాధిపతి యేసయ్యకి కృప వల్లే నేను డిఐజీ అయ్యాను. అంతేకాకుండా భయంకరమైన మరణకరమైన రోడ్డు యాక్సిడెంట్ లో ఆ యొక్క మరణపు శయ్యపై, ఆ యొక్క మరణపు అంచుల్లో, రక్తపు మడుగులో రక్తపు ముద్దలాగా కొట్టుమిట్లాడుతున్న నన్ను ఆ యొక్క మహిమ గల జీవాధిపతి యేసయ్య జ్ఞాపకము చేసుకొని మరి ప్రేమించి నన్ను బ్రతికిచ్చి నన్ను రక్షించి మరి ఈరోజు సజీవ సాక్ష్యాన్ని మీ ముందు ఇవ్వడానికి ఆయన నాకు కృప దయచేశాడు. ప్రభునందు ప్రియులారా, మరి ప్రపంచములో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబము, అనేక మంది కూడా మరి మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా, అనేకమైన సమస్యలతో, అలాగే భయంకరమైన మరణకరమైన శరీర రుగ్మతలతో మరి యొక్క జీవితమే వ్యర్థం అనుకునేసి నిరుత్సాహంతో మరి మనస్తాపంతో ఉన్నారు దేవుని బిడ్డలారా. అలాంటి సమస్యల్లో సతమతం అవుతున్న వాళ్ళు, ఈ యొక్క శరీర రుగ్మతలతో ఉన్నవాళ్ళు, మరి నన్ను కాపాడిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికించడానికి, మీ యొక్క సమస్య నుండి విముక్తి చేయడానికి, మీ యొక్క సమస్య నుండి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన మరి కృపయందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన యొద్దకు పశ్చాత్తాపముతో కన్నీటితో వచ్చినట్టయితే మరి ఆయన కూడా, ఆయన కృపగల దేవుడు, కరుణగల దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే మరి యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూసినట్టయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన కొండ మీద ప్రసంగము చేసి వస్తున్నప్పుడు ఒక కుష్టి రోగం గల వ్యక్తి, అయ్యా నీకిష్టమైతే నన్ను స్వస్థపరచమనేసి ఎంతో దీనంగా ఆయన కృపయందు విశ్వాసం ఉంచి ఆయన పాదాల ఎదుకు వచ్చినప్పుడు, యేసయ్య నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరచడం అనేసి ఆయన ముట్టుకున్నప్పుడు ఆయనకున్న భయంకరమైన శరీర రుగ్మత ఏదైతే ఆ యొక్క కుష్టు రోగము వెంటనే పోయింది. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఈ లోక శరీరాశలు, నేత్రాశలు, జీవ డంబానికి లోనేసి ఆ యొక్క తండ్రిని మర్చిపోయి ఆయా ఇంటి నుండి ఆయన యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి అనేకమైన ఇహలోకమైన శరీరాశలకు మరి ఎన్నో వ్యసనాలకు ఆ డబ్బంతా ఖర్చు పెట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకమైన పాపభరితమైన జీవితంలో జీవిస్తూ పతనాన్ని రుచి చూసి చివరికి ఆ యొక్క తండ్రి జ్ఞాపకం వచ్చి ఆయన చేసిన తప్పును తెలుసుకొనేసి పశ్చాత్తాపంతో కన్నీటితో తండ్రి దగ్గరకు వచ్చినట్టే మరి మీరు కూడా మరి మీ యొక్క తప్పులను యథార్థంగా ఒప్పుకొనేసి మరి కన్నీటితో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినట్టయితే ఆయన కృపగల దేవుడు మిమ్మల్ని కూడా మీ యొక్క పాపాలను క్షమించి మీ యొక్క సమస్యల నుండి విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. ఇది నా యొక్క సజీవ సాక్ష్యం. రమేష్ బాబు చనిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత నేను రాసిన కరపత్రాలు మీరు చదవడం లేదు. దేవుడు బ్రతికించిన విధానాన్ని బట్టి, రక్షించిన విధానాన్ని బట్టి ఈరోజు మీ అందరి ముందు నేను సజీవ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. అందుకనే నేను ఉద్యోగంలో రిటైర్డ్ అవ్వకముందే దేవుడు నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని సిడి రూపముగా, క్యాసెట్ రూపంగా మీ అందరి ముందు ప్రతి ఒక్కరు కూడా, నాకు నా కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ప్రదేశంలో మరి దేవుడు నన్ను బ్రతికించిన విధానాన్ని, సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్న దేవుని బిడ్డలారా. అందుకనే ఈ యొక్క ఎపిసోడ్ని మరి నేను డ్యూటీలో ఉన్నప్పుడే
రిలీజ్ చేయాలనుకున్నాను. కనుక మహిమగల దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని మరి ఆయనకి మహిమకరంగా ఉండేటట్టుగా చేస్తాడని నమ్ముతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మహిమగల జీవాధిపతి యేసయ్యని ప్రార్థిస్తూ, మీరు ఇంతవరకు కూడా ఎంతగానో ఆసక్తితో విన్న మీ అందరూ కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ యొక్క సంఘాన్ని మహిమగల జీవాధిపతి యేసయ్య బహుగా దీవించి ఈ లోకములో ఫలించి విస్తరించి చేయాలనేసి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషము, సహాయం మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండును గాక. క్రీస్తునందు ప్రేక్షకులారా, ప్రభు దివ్యనామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియులు శ్రీ రమేష్ బాబు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కర్నూలు రేంజ్ లో డిఐజీగా ఉన్నత స్థానంలో ఉంటూ అత్యున్నతుడైన దేవుడు యేసయ్యను మహిమపరిచే ఈ అద్భుత ఆశ్చర్యమైన సాక్ష్యం హాజరైన ప్రతి ఒక్కరూ ఎంత అబ్బురపడ్డారో చెప్పలేరు. వారు ఎంతగానో ప్రభువును మహిమపరిచారు. అన్యులు సైతం నిజంగా యేసుదేవుడు అద్భుతాలు చేసే దేవుడే అంటూ తమ సంతోషాన్ని వెలుబుచ్చారు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నట్టు అలనాడు భక్తుడు యెహోషువ నిర్భయంగా సాక్ష్యం చెప్పాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అదే విధానంలో ఈ రోజున నా జీవానికి, నేనున్న ఈ స్థితికి నా యేసయ్యే కారణమంటూ ప్రియులు శ్రీ రమేష్ బాబు గారు సాక్ష్యం ఇస్తుంటే, యేసయ్యా నీవు లేకుండా ఒక్క క్షణం కూడా మా జీవితాలు ముందుకు సాగవయ్యా అంటూ మధుర కంఠంతో శ్రీమతి హేమలత రమేష్ బాబు గారు రక్షణ పాత్రను చేబూని ప్రభువుని కీర్తించడం దేవునికి మహిమ కలిగించే విషయం. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా, ఆశ్రయమైన నిన్ను వెంబడించి నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయ్యా. దైవ సేవకులంటే శ్రీ రమేష్ బాబు గారికి అపారమైన గౌరవం. దేవుని సేవ కోసం ఎంతటి త్యాగానికైనా వారు ఎల్లప్పుడూ సంసిద్ధులే. ఆయన సేవ నిరాటంకంగా సాగటానికి అధికారులను సైతం కలిసి ఇది దేవుని పని, సహకరించండి, మీరు ఆశీర్వాదాలకు పాత్రలు కండి అని చెప్పడంలో ఏ మాత్రం వెనుకాడని ప్రభువు బిడ్డ, ఆయన సాక్షి శ్రీ రమేష్ బాబు గారు. అవసరతలో ఉన్న దేవుని బిడ్డలను ఆదుకోవడంలో వారికి వారే సాటి. ఎన్నో శ్రేష్టమైన వ్యక్తిత్వ లక్షణాలున్న ఈ దేవుని బిడ్డ సాక్ష్యం ద్వారా దేవునికి ఎంతో మహిమ, వినే మనకెంతో ఆశీర్వాదం. ఈ శ్రేష్టమైన సాక్ష్యం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదంగా ఉండాలని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ